హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్లో ఈ విధంగా టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక సీరియల్ నెంబర్, నేమ్, ఈ సబ్జెక్ట్స్, వారి యొక్క టోటల్ ఏ విధంగా హెచ్టిఎంఎల్ ద్వారా చేస్తారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో నేను అందుకోసం ప్రాజెక్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ చేశాను కదా, దీని యొక్క ప్రివ్యూ ఇప్పుడు చూపించాను మీకు. సో ప్రాజెక్ట్ న్యూ ఫైల్ తీసుకోవాలి కదా, హెచ్టిఎంఎల్ ఫైల్. దేనికోసం ఇక్కడ ఈ గేమ్ ఉంది కదా, గేమ్ అనే ఫోల్డర్లో ఇక్కడ న్యూ ఫైల్, దీని పక్కది న్యూ ఫోల్డర్, అంటే ఫోల్డర్ ఇన్సైడ్లో ఫోల్డర్ లోపల ఫోల్డర్ అన్నట్టు ఇంకొక అనదర్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం. నాకు ఈ ప్రస్తుతం ఫైల్ కావాలి కాబట్టి న్యూ ఫైల్ ఇలా క్లిక్ చేసి మనం చేసే టేబుల్ కదా, టేబుల్ ప్రాజెక్ట్ ఇక్కడ ఫస్ట్ టీ ఇచ్చి తర్వాత టేబుల్కి స్మాల్ టీ ఇచ్చాను. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్కి క్యాపిటల్ పి ఇచ్చాను. ఇది క్యామెల్ కేస్ అంటారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. నేను దీని గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టేబుల్ ప్రాజెక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఇస్తే అది హెచ్టిఎంఎల్కి కనెక్ట్ అవుతుంది ఫైల్ అనేది. ఎంటర్. ఇప్పుడు మీకు ఫైల్ అనేది క్రియేట్ అయింది. దీని తర్వాత మీకు హెచ్టిఎంఎల్ బేస్ కోడ్ రావాలి కాబట్టి దానికి షార్ట్ కట్కి వచ్చేది Shift+1 ఎంటర్. ఈ విధంగా మీకు హెచ్టిఎంఎల్ బేస్ కోడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సీరియల్ నెంబర్ తీసుకోవాలి. సీరియల్ నెంబర్స్, నేమ్, సబ్జెక్ట్స్ ఇక్కడ ఇక్కడ సీరియల్ నెంబర్స్ తీసుకోవాలంటే మనకు టేబుల్ కావాలి. టేబుల్ కోసం మనం టేబుల్ ట్యాగ్ యూజ్ చేయాలి. టేబుల్ ఈ విధంగా మనం ఈ టేబుల్ ట్యాగ్లో టేబుల్ రో టీఆర్ తీసుకోవాలి. మనకు ఇప్పుడు ప్రస్తుతం హెడ్డింగ్స్ తీసుకోవాలి. టేబుల్ రోలో మనకు సీరియల్ నెంబర్ ఫస్ట్, ఆ తర్వాత నేమ్, సబ్జెక్ట్స్ ఇవి తీసుకోవాలి. దీనికోసం ఇక్కడ టీఆర్లో మళ్ళీ టీహెచ్ తీసుకోవాలి. నేను చెప్తాను, మీరేం టెన్షన్ పడకండి, కంగారు పడకండి. టేబుల్ రోలో మనకు టేబుల్ హెడ్డింగ్ తీసుకోవాలి. మనం ప్రస్తుతం ఈ సీరియల్ నెంబర్, నేమ్, తెలుగు ఇవన్నీ మనం హెడ్డింగ్స్ అంటాం కాబట్టి టేబుల్ రోలో టేబుల్ హెడ్డింగ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకేం కావాలి, సీరియల్ నెంబర్. ఈ విధంగా సీరియల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత నేమ్ కదా, దీన్ని కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్. ఇక్కడ నేమ్ అని టైప్ చేయాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ రిమూవ్ చేసి ఈ విధంగా. ఆ తర్వాత సబ్జెక్ట్స్, ఈ విధంగా సబ్జెక్ట్స్ కూడా ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి నేను కాపీ పేస్ట్ చేస్తున్నా, కాపీ పేస్ట్. ఇక ఎంటర్ ప్రెసెస్ హెడ్డింగ్స్ అనేది ఇచ్చేసిన తర్వాత Ctrl+S. ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి చూడాలి. ఏ విధంగా ఓపెన్ చేయాలంటే ఇక్కడ టేబుల్ ప్రాజెక్ట్గా దీని రైట్ క్లిక్ ఇచ్చి మీకు లైవ్ సర్వర్ ద్వారా ఇలా ఓపెన్ చేయాలి చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. మీరు ప్రస్తుతం కాపీ పాత్ క్లిక్ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకోవాలి. న్యూ ట్యాబ్లో Ctrl+V పేస్ట్ చేయాలి, ఎంటర్. చూసారా, ఈ విధంగా వచ్చింది మీకు. ఇది సీరియల్ నెంబర్, నేమ్ ఒక టేబుల్ లాగా రాలేదు, అంటే టేబుల్ బార్డర్ అనేది రాలేదు. బార్డర్ రావాలి కాబట్టి ఇక్కడ మీరు బార్డర్ అని టైప్ చేసుకో, బార్డర్. చూసారా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను చెప్తాను, బార్డర్ ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం డాటా అనేది యాడ్ చేసుకోవాలి. డాటా యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ టీఆర్. ఇప్పుడు టీఆర్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇందులో డాటా యాడ్ చేసుకోవాలి. టేబుల్ టీఆర్ అంటే టేబుల్ రో, టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్స్, అలాగే టీడీ. ఈ టీడీ అంటే ఈ టేబుల్లో డాటా రావాలి కదా. సో ఈ విధంగా ఇది డాటా అంటారు కదా. సో టేబుల్ డాటా తీసుకున్నాం, అందుకు టీడీలో మనం డాటా అనేది యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఈ డాటా ఉందిగా, ఈ డాటా నేను ప్రస్తుతం కాపీ చేస్తున్నా, కాపీ చేసి చూపిస్తున్నా. కాపీ కట్టిన సీరియల్ నెంబర్ 1 వచ్చి
కాపీ, ఆ తర్వాత పేస్ట్. ఈ విధంగా డాటా యాడ్ చేసుకుంటే మీకు డాటా అనేది వస్తుంది. రిఫ్రెష్ చేయాలి. ప్రతిసారి కూడా రిఫ్రెష్ చేయడం మర్చిపోవద్దు. ఇక చూసారా టేబుల్ డాటా అనేది యాడ్ అయింది. ఆ తర్వాత మనకు సీరియల్ నెంబర్ 2 కాబట్టి మనం అనదర్ టీఆర్ ట్యాగ్ తీసుకోవాలి. టీఆర్లో మన టీడీ ట్యాగ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత సీరియల్ నెంబర్ 2 నేమ్ వచ్చేసి శ్రీను, వారి యొక్క మార్క్స్ ఈ విధంగా కంట్రోల్-C కాపీ చేసుకుని ఈ విధంగా పేస్ట్ చేయాలి. ఈ విధంగా పేస్ట్ చేసి కంట్రోల్ చూడాలి. రీప్లేస్ చూసారా బార్డర్ అనేది యాడ్ అయింది. దాని తర్వాత మీరు టేబుల్ 3 అంటే సీరియల్ నెంబర్ 3 డాటా కూడా యాడ్ చేయాలి. 3 టీఆర్లో ఈ డాటా ఈ విధంగా 3 అండ్ రిమైనింగ్ 2 డాటాస్ ఉన్నాయి కదా 4, 5 అవి కూడా కాపీ చేసుకుని పేస్ట్ చేద్దాం. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం వరీ అవ్వద్దు. సో ఈ విధంగా కాపీ చేసుకుంటున్నాం. ఈ విధంగా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి కంట్రోల్-S డాటా చూసారా ఈ విధంగా బార్డర్స్ డాటా అనేది రావడం జరిగింది. సో వీటిని కొంచెం లైక్ మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ టాప్, అలాగే ప్యాడింగ్ ఇవ్వాలి. వాటి గురించి చెప్తాను. నేను ప్రస్తుతం ఏం చేస్తానంటే ఇక్కడ బార్డర్ ఉంది కదా, బార్డర్ రిమూవ్ చేస్తాను. బార్డర్ ఈ విధంగా రిమూవ్ చేసి ఇక్కడ స్టైల్ ట్యాగ్ తీసుకుంటాను. స్టైల్ ట్యాగ్ అంటే ఇది సిఎస్ఎస్ కింద స్టైల్ ట్యాగ్ ఇక్కడ టేబుల్ ఈ విధంగా తీసుకున్న తర్వాత బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ కావాలి. బ్లాక్ చూసారా ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది కానీ డాటాకి రాలేదు. లైక్ ఇన్సైడ్ బార్డర్ రావాలి అంటే టేబుల్ లోపట అంటే టేబుల్ తర్వాత టీఆర్ ఉంది, టీఆర్ తర్వాత టీహెచ్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇక టేబుల్ పక్కకు ఇట్లా కామా ఇచ్చి టీఆర్, ఆ తర్వాత పిహెచ్, కంట్రోల్ సేవ్, ఎంటర్, రిఫ్రెష్ చూసారా వచ్చింది. అలాగే డాటాకి రావాలి కాబట్టి ఇక్కడ పక్కకు టేబుల్ డాటా కూడా ఈ విధంగానే కావాలి. టేబుల్ డాటా యాడ్ చేసుకుని చూసారా ఈ విధంగా అన్నిటికీ కూడా బార్డర్స్ అనేది రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిదానికి కూడా బార్డర్ వచ్చింది స్పెసిఫిక్గా. సో నాకు సింగిల్ బార్డర్ కావాలి అనుకుంటే ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఎంటర్. దానికోసం మీరు బార్డర్ కొలాప్స్ కంట్రోల్-S సేవ్ చూసా ఈ విధంగా వచ్చింది సింగిల్ బార్డర్. దీనికి కొంచెం మార్జిన్ టాప్ ఇవ్వాలి. లైక్ ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ అట్లా ఇచ్చి చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా వచ్చింది. 20 వద్ద 10 ఇద్దాం. 10 ఇచ్చి చూద్దాం. చూసారు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ అదేవిధంగా టాప్ నాకు కొంచెం స్పేస్ అనేది కావాలి కాబట్టి మార్జిన్ లెఫ్ట్ సైడ్ నాకు ఒక 15 పిక్సెల్ కావాలి. అదేవిధంగా మార్జిన్ టాప్ ఒక 15 పిక్సెల్ కావాలి. 15 కంట్రోల్-S సేవ్. తక్కువ వచ్చిందిగా, సపోజ్ పర్సెంటేజ్ ఇద్దాం. మీరు కలిగి చూడండి మరి నేను తర్వాత చెప్తాను వీటి గురించి. పర్సెంటేజ్ అంటే ఏంది, పిక్సెల్ అంటే ఏంది చూసారా. ఇక్కడ 5 ఇద్దాం. 5 చూసారా ఈ విధంగా మార్జిన్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ టాప్ ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ పిక్సెల్ ఇచ్చాను, ఆ తర్వాత పర్సెంట్ ఇచ్చాను. దీనికి డిఫరెంట్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. సో ఈ విధంగా టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వారి టోటల్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ టోటల్ అని యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చి టీఆర్లో టీడీ లైక్
టోటల్ కావాలి టీడీ. ఇక్కడ టోటల్ అని హెడ్డింగ్ తీసుకోవాలి. హెడ్డింగ్ లైక్ ఇక్కడ మ్యాథ్స్ కింద ఇక్కడ టీహెచ్ తీసుకోవాలి. టీఓటీఏఎల్ టోటల్ ఈ విధంగా తీసుకున్న తర్వాత మరి యొక్క టోటల్ ఎంటర్ చేయాలి. ప్రసాద్ యొక్క టోటల్ 415. అదేవిధంగా శ్రేణుది 364. అదేవిధంగా రాజు 392. రవి 434. మోహన్ 507. ఇవి రో వైస్ వచ్చాయి. సో టోటల్ మనకి ఇక్కడ కావాలి కాబట్టి చూసారా, ఇవి రో వైస్ వచ్చాయి. టోటల్ మనం ఇక్కడ కావాలి కాబట్టి మనం ఏ విధంగా చేయాలంటే ఇది రిమూవ్ చేసుకోవాలి. ఇది రిమూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను కంట్రోల్ కట్ చేస్తున్నా, ఇక్కడ నుంచి కట్ చేసి ఇది రాజు ప్రసాద్, ఇదిగా ప్రసాద్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. లైక్ ప్రసాద్ కింద లైక్ ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ శ్రీనుది కదా, శ్రీను సెకండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అదేవిధంగా రాజు ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మోహన్ లాస్ట్ మోహన్. ఈ విధంగా వాటి మార్క్స్ కింద వారి యొక్క టోటల్ కూడా ఇచ్చేసాను. తర్వాత ఇవి రిమూవ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్ F5. చూసారా, వాళ్ళ యొక్క టోటల్ ఈజీగా ఈ విధంగా వచ్చింది. దీనికి కొంచెం అడ్వాన్స్గా నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.